అవసరాలన్నీ పోయినాయి. మళ్ళీ ఇప్పుడు విద్యార్థులు యువకులు అందరూ సోషల్ వైపుకి చూస్తున్న పరిస్థితి మన దేశంలో కూడా కనపడుతుందని చెప్పేసి నేను చెప్పదలుచుకుంది. ఎందుకని జరుగుతుంది? ఇదేదో ఉపన్యాసాల వల్ల ఇదే మార్పు వచ్చింది అనుకోవద్దు. ఈ మార్పు ఎందుకు వస్తుందంటే ఈరోజు ప్రపంచంలో మళ్ళీ పెట్టుబడిదారు వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ప్రజలు అంతకంతకు దీనివల్ల లాభం లేదు, సమస్యల పరిష్కారం కాదు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకు సంక్షోభంలో ఉంది మీరు ఎలా చెప్తారని చెప్పచ్చు. ఒక 5-6 విషయాలు చెప్తాను. మొదటిది, పెట్టుబడిదారు విధానం ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేయలేకపోతుంది. ఇది మొదటి కారణం. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కావాలి కదా, ప్రజలు సుఖంగా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అయితే ఉద్యోగాలు వస్తాయి, ఆర్థిక వ్యవస్థ అయితే ఆదాయాలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ ఉంటే సరుకులు, మనకు కావాల్సిన సరుకులు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఒక 10 సంవత్సరాల క్రితం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4% పెరిగేది, ఇప్పుడు అది 1% పడిపోయింది. అంటే 3 పాయింట్లు తగ్గిపోయింది ఆర్థిక వ్యవస్థ. కాబట్టి పెట్టుబడిదారు విధానం నిరంతరాయంగా పెరుగుతూ పెరుగుతూ బ్రహ్మాండంగా ముందుకు పోద్దని చెప్పేసి ఆశ అందరికీ పోయింది. ఉద్యోగాలు దొరకటంలో, ఆర్థికాభివృద్ధి జరిగితేనే కదా ఉద్యోగాలు దొరికేది, ఉద్యోగాలు దొరకటంలే. అలాగే ఎక్కడైనా చిన్న అభివృద్ధి జరిగితే ఆ అభివృద్ధి మూలంగా ఉద్యోగాలు రావడంలే. నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, లేటెస్ట్ ఉదాహరణ. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఊదర కొడుతున్నారు. ఏమని? విశాఖపట్నంలో గూగుల్ వాళ్ళు $16 బిలియన్ పెట్టుబడి పెడుతున్నారు, మన రాష్ట్రానికి జరిగిపోతుందని చెప్పేసి అన్నారు. $16 బిలియన్ అంటే ఎంతో తెలుసా? 16 లక్షల, దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు అంత పెట్టుబడి పెడుతున్నారు. మామూలు సాధారణంగా అయితే బాగా అత్యాధునిక పరిశ్రమలోనైనా ₹1 కోటి పెడితే కనీసం 100 మందికి ఉద్యోగాలు రావాలి. అత్యాధునికం అనుకుంటే ₹1 కోటి పెడితే ఒక ఉద్యోగం రావాలి. ఇక్కడ 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అక్కడ వచ్చే ఉద్యోగాలు 300. ఇప్పుడు 300 ఉద్యోగాలు తెచ్చేదానికి అక్కడ ఫ్యాక్టరీ పెట్టి ఇప్పుడు ఆంధ్రదేశం అంతా తారుమారు అయిపోతున్నట్టు చేస్తున్నారు. డేటా సెంటర్ దాని మనకేం అభ్యంతరం లేదు, ఇంత ఓదర కొట్టాల్సిన అవసరం ఏంటి? సరే, ఇంత ఓదర కొట్టిన 16 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాడు ఈ రాష్ట్రానికి వచ్చి భూములు కొనుక్కోలేడండి. 800 ఎకరాలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు ఎంత ధరకి ఇస్తున్నాడో బయటికి చెప్పినట్లేదు. ఎంత ధరకి ఇస్తున్నాడు? ఊరకని అప్పనంగా బహుశా ఇస్తుండొచ్చు. అది వదిలేసేయండి. ఆ డేటా సెంటర్ వస్తే మనకు సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి, మనం ఇప్పుడు దాని జోలికి పోనక్కర్లా. ఆ డేటా సెంటర్ వస్తే విశాఖపట్నం మొత్తానికి అయ్యే కరెంటు ఆ ఒక్క డేటా సెంటర్కి కావాలి. విశాఖపట్నం మొత్తం అన్ని కుటుంబాలకి అవసరమైన మంచినీళ్లు ఆ ఒక్క డేటా సెంటర్కి కావాలి. అంత విద్యుత్ అవసరం అవుద్ది, అంత నీళ్లు అవసరం అవుతాయి దాన్ని చల్లగా ఉంచడానికి. అదేమన్నా మనకేమన్నా ఉపయోగపడుద్దా? మనకేమీ ఉపయోగపడదు. మన వాళ్ళకి ఏమన్నా ఉద్యోగాలు వస్తాయా? మనకేమి రావు. వస్తే ఒక 300 మందికి వస్తాయి. ఈ 300 మంది కోసం పాయఖానాలు వస్తానికి, కసువు జిమ్మడానికి ఇట్లాంటి వాళ్ళకి ఏమన్నా కొంతమందికి అదనంగా ఉద్యోగాలు రావచ్చు. ఒక స్టీల్ ప్లాంట్ పెడితే 30,000 మందికి ఉద్యోగాలు వచ్చింది. ఒక స్టీల్ ప్లాంట్, ఆ స్టీల్ ప్లాంట్ మూసేస్తానంటున్నాడు, అమ్మేస్తానంటున్నాడు. పక్కన డేటా సెంటర్ పెట్టేసి ఏదో తెచ్చేస్తానని చెప్పేసి అంటే అర్థమే ఉంది. 140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఎటువంటి పరిశ్రమలు కావాలి? ఒక పరిశ్రమ పెడితే వందల వేలల్లో ఉద్యోగాలు వస్తే అటువంటి పరిశ్రమ కావాలి. ఇప్పుడు మన లక్ష్మణరావు గారు చెప్పారు, అక్కడ బట్టల దుస్తులు కుట్టే బ్రాండిక్స్ 30,000 మంది, 25,000 మంది అట్లాంటి దుస్తులు కుట్టే కర్మాగారాలు బెంగళూరులో ఉన్నాయి. ఒక్కొక్క కర్మాగారం 1,00,000 మంది పనిచేసే ఇవి కూడా ఉన్నాయి. అటువంటి వాటిలో పెట్టుబడి పెట్టి అమెరికా నుంచి తీసుకోవాల్సింది, సింగపూర్ నుంచి ఎక్కడైనా మాకు అభ్యంతరం లేదు, తీసుకొస్తే ఉంటుంది. నేను ఆ జోలికి పోవడంలా. ఇప్పుడు పెట్టుబడిదారు విధానం ఎటువంటి పరిస్థితి అంటే, అయితే ఇప్పుడు పరిశ్రమలన్నీ యంత్రాలతోటి బాగా పనిచేసి అయిపోయినాయి, మనుషులతో పని లేకుండా పోయింది. నేను చూడలేదు, మీరు కొంతమంది చూసి ఉంటారు, రజనీకాంత్ సినిమా రోబోట్, ఆ సినిమా చూసి ఉంటారు. రోబోట్ అంటే ఇప్పుడు ఆ రోబోట్లు వచ్చినాయి, మనుషుల చేత పని అక్కర్లా, రోబోట్లు చేసేస్తాయి. దీన్ని ఆటోమేషన్ అంటున్నాం. దీని మీద ఆధారపడి అంటే ఉన్న ఉద్యోగాలను ఓడగొట్టే పత్రం.
ఈరోజు హైదరాబాద్లో ఉండే గూగుల్ వాడు తీసేసి మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ ఉద్యోగాలను తీసేశారంటున్నారు. ఉద్యోగాలు పెట్టిన వాళ్ళు కనపట్ల. ఇటువంటి పద్ధతిలో పెట్టుబడిదారు విధానం ముందుకు వస్తుంది కాబట్టి కొత్తగా ఉద్యోగాలు ఆశించే యువకులందరూ ఇది లాభం లేదు, మనకు ఉపాధి కల్పించదు, కాబట్టి ఏదో కొత్త మార్గం ఎత్తుకోవాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అందుకనే యువకులు పెట్టుబడిదారు విధానం పట్ల ఆసక్తి చూపించడం మానేశారు. అలాగే మరొక సమస్య ఏంటంటే, ఇప్పుడే లక్ష్మణరావు గారు చెప్పారు ట్రంప్ టారిఫ్ సుంకాల గురించి. ప్రపంచ వ్యాపారం బాగా జరగాలి, మన దేశం సరుకులు వాళ్ళు కొనాలి, వాళ్ళ సరుకులు మనం కొనాలి. ఆ రకంగా ప్రపంచ వ్యాపారం బాగా జరుగుతుంటే ఆర్థిక వ్యవస్థ ముందుకు పోద్ది. ఇప్పుడు గుంటూరులో హోల్సేల్ మార్కెట్లో మిరపకాయలు అవి బాగా అమ్ముడుపోతుంటే ఉద్యోగాలు, పని, లాభాలు అవన్నీ ఉంటాయి. అది మూల పడితే ఏముంటుంది? ప్రపంచం పరిస్థితి కూడా అంతే. ఈ ప్రపంచ వ్యాపారం గత 10 సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాపారం పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇప్పుడు 4వ వంతుకు పడిపోయింది ప్రపంచ వ్యాపారం. ఎందుకు పడిపోయింది ప్రపంచ వ్యాపారం? ప్రపంచ వ్యాపారం పడిపోవడం అంటే అర్థం ఏంటి? ఉత్పత్తి కూడా తగ్గిపోయిందని, కొనేవాళ్ళు లేకుండా పోయారని. ఎందుకు కొనడం లేదు? కొనేవాళ్ళ దగ్గర డబ్బులు లేవని, డబ్బులు ఉన్నవాళ్ళు కొనడం లేదని. పెట్టుబడిదారుల దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు వీడి వాళ్ళ మునిగుతున్నాయి, వాడు ఒకసారి కూడా కొనటంలా, పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధం కావడంలా. మరి ఇటువంటి పరిస్థితి పెట్టుబడిదారు విధానాలు ఉంటే ఫుల్గా డబ్బులు ఉన్నాయి కానీ కొనడం లేదు. కొనకపోతే ఫ్యాక్టరీలు నడవు, వ్యాపారాలు నడవు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోద్ది. ఆ వ్యాపారాలు, ఫ్యాక్టరీలు నడవకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోయిన తర్వాత జీతభత్యాలు లేకపోతే వాళ్ళు మాత్రం ఏం కొంటారు? ఇటువంటి పరిస్థితి ఈరోజు పెట్టుబడిదారు విధానం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అందుకని ఆందోళనలు, గొడవలు, సమ్మెలు, ప్రదర్శనలు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? మన కడుపు నిండా ఉండి కట్టిన నిద్రపోతుంటే మనకు ఆందోళన చేయాలనిపిస్తుంది, అది అనిపించదు. కానీ ప్రపంచంలో అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఆందోళనలు ఇవన్నీ వస్తున్నాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ట్రంప్ గారికి కోపం ఎందుకు వస్తుందంటే, అమెరికా పెత్తనం తగ్గిపోతా ఉంది. అమెరికాలో మన రూపాయి లాంటిది డాలర్. ఈ డాలర్ని ఇప్పుడు ఎవడు ఉంచుకోవడం? ఇప్పుడు అందరూ ఇంతకుముందు డాలర్ ఉంచుకునేవాడు ఇప్పుడు బంగారం కొనేస్తున్నాడు. ఈ డాలర్ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు బంగారం ధరలు బాగా పెరిగిపోయినాయి. మీరు బంగారం కొనేవాళ్ళు తక్కువ ఉంటారు అనుకుంటున్నాను బహుశా. అయినా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి, రోజులు వస్తున్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి? ఇంతకుముందు ఎవడన్నా డబ్బులు ఉంటే ఆ డాలర్లో పెట్టుకునేవాడు. ఇప్పుడు డాలర్ మీద నమ్మకం పోయి వాడంతా బంగారం కొనేస్తున్నారు, భూములు కొనేస్తున్నారు. అందుకనే ఈరోజు డాలర్ మీద నమ్మకం పోతే డాలర్కి నాయకుడిగా ఉన్న ట్రంప్ మీద కూడా నమ్మకం ఉంటుంది కదా. అమెరికా పెత్తనం చేసేదానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి అది కూడా ఈరోజు అమెరికా కోపంగా ఉంది. మరి డాలర్ మీద నమ్మకం పోయి ఎవరి మీద నమ్మకం పెరుగుతుంది అంటే చైనా వాడి మీద నమ్మకం పెరుగుతుంది. చైనా మన రూపాయిని వాళ్ళు యువాన్ అంటారు. యువాన్ వాడి రూపాయి పేరు. ఇప్పుడు ఎవడైనా మన రూపాయలన్నీ దాచుకోవాలి, మన రూపాయలకి నమ్మకం లేదు, ధరలు పెరిగిపోతున్నాయి, విలువ లేకుండా పోదంటే యువాన్లు కొనుక్కొని దాచిపెట్టుకుంటున్నాడు. మన దేశం దగ్గర యువాన్లు ఉన్నాయి. చైనా దగ్గర సరుకులు కొంటే మన వాళ్ళు యువాన్లు ఇస్తున్నారు, డాలర్లుగా అది ఇస్తుంది. రష్యా దగ్గర ఆయిల్ కొంటే మన వాళ్ళు యువాన్లు ఇస్తున్నారు. అంటే ఈరోజు ప్రపంచంలో క్రమేణా ప్రజలందరూ ఇప్పటికే డాలరే ఎక్కువ మంది తీసుకుంటున్నారు. కానీ క్రమక్రమేణా ఈ అమెరికా యొక్క యువాన్ మీద నమ్మకం పెరిగి, ఎందుకంటే ఆ యువాన్ నా దగ్గర ఉంటే ఒకవేళ నేను ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, ఏదైనా బంగారం ఇవ్వమంటే బంగారం ఇవ్వచ్చు, అవతల వాటిని యువాన్ని తీసుకుంటారు. మనం అప్పుడప్పుడు షాప్కి వెళ్ళి చిరిగిపోయిన రూపాయి ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? ఇది కాదండి కొత్త నోటు ఇవ్వమని అంటారు. అంటే చిరిగిపోయిన నోటు మీద నమ్మకం లేదు. ఇప్పుడు డాలర్కి అదే పరిస్థితి వస్తుంది. యువాన్ ఇస్తే తీసుకుంటున్నాడు, డాలర్ ఇస్తే తీసుకోవడం లేదు. ఇది ఇప్పుడే పూర్తిగా క్రమక్రమేణా జరిగిపోతుంది. అందుకని చైనాని ఇప్పుడే దెబ్బతీయకపోతే అమెరికాకి మొత్తం పోద్ది. చైనాలో సోషలిజం ఉంది, చైనా మీద నమ్మకం పెరిగితే సోషలిజం మీద కూడా నమ్మకం పెరుగుద్ది. ప్రపంచంలో అందరూ సోషలిజం కావాలనుకుంటారు, కాబట్టి చైనాని దెబ్బతీయాలని చెప్పేసి అమెరికా కంకణం కట్టుకుంది. ఇంతకుముందు అన్ని దేశాలని దెబ్బతీసిన పద్ధతి చూసాం. ఇప్పుడు చైనాని దెబ్బతీయాలంటే ఏమిటి పద్ధతి? అమెరికా యుద్ధం చేసి చైనాను ఓడించాలి. ఇప్పుడు దాంట్లో కూడా సత్తు లేదు ఇప్పుడు అమెరికాకి. ఎందుకంటే వియత్నాంలో ఓడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయింది, ఇరాక్లో ఓడిపోయింది. అన్ని చోట్ల దివాళా దేశం వాళ్ళు ఇప్పుడు చైనా మీద పోయి యుద్ధం చేసి బతకగలిగిన పరిస్థితి లేదు. అందుకనే అది లేదు. అందుకనే ఇప్పుడు చైనా మీద ఒత్తిడి ఏంటంటే,
చైనాతోటి ఎవరు వ్యాపారం చేయకుండా, చైనాకి ఎవరు సహాయం చేయకుండా, చైనాని వెలివేసి బాయ్కాట్ చేసి దాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంది. అందుకనే చైనా మీద ఆంక్షలు విధించారు, ఈ సుంకాలు విధించారు. చైనా మీద 135% విధించారు, భారతదేశం మీద 50% విధించారు. అందుకని చైనా సరుకులు, చైనా భారతదేశం యొక్క ప్రపంచం ఫ్యాక్టరీ అంటారు. చైనా సరుకులు ప్రపంచంలో అమ్ముడు పోకపోతే చైనా దెబ్బతింటుంది. అందుకని చైనా సరుకులు కొనకూడదు అంటున్నారు. ఎందుకు కొనరు?